నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వెర్లపాటి గారు. నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే అండి. శ్రవణ్ గారు, ప్రస్తుతం కామారెడ్డిలో చెరువులో లభ్యమైన 3 మృతదేహాలకి సంబంధించి ఒక పెద్ద గందరగోళం ఏర్పడుతున్న పరిస్థితులు. ఇప్పటికీ అసలు ఏం జరిగింది అనే అనుమానాలు తప్ప వాస్తవాలు ఇంకా బయటకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటారు? అక్కడ ఏం జరిగి ఉండొచ్చు? జనరల్ గా క్రైమ్ జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు సర్కమ్స్టెన్స్ ఎలా కనిపిస్తున్నా దాంట్లో మిస్టరీని ఛేదించేది పోలీసు. కానీ ఇప్పుడు అక్కడ చనిపోయింది పోలీసులే, అదొక మిస్టరీగా ఉంది. చనిపోయిన వాళ్ళని మిస్టరీస్ గా ఉంది కాబట్టి దాన్ని ఛేదించాలని కూడా పోలీసులకు కొంచెం కష్టతరమే అవుతుంది. ఇక్కడ కలిసి సూసైడ్ చేసుకున్నారా, బలవంతంగా ఒకరిని చంపడం, ఒకరిని సూసైడ్ లో ప్రేరేపించడం, తప్పని పరిస్థితుల్లో ఏదైనా జరిగిందా, యాక్సిడెంటల్ గా ఎవరన్నా జరిగిందా, ఏం జరిగిందని కన్క్లూజన్కి అయితే రాలేకపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇప్పుడు మాట్లాడుకునే స్టేజ్కి అవి పోస్ట్ మార్టానికి వెళ్ళి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు, అక్కడ ఉన్నటువంటి ముందు దానికి వెనక అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఒకసారి ఆలోచిస్తే, ఎస్ఐ గారికిను ఆ కానిస్టేబుల్ మేడంకును, ఎస్ఐ గారి పేరును మనం ప్రస్తావించకుండా పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఎస్ఐ గారు ఆ కానిస్టేబుల్ తో వ్యక్తిగతమైనటువంటి స్నేహబంధం ఉండడం, వాళ్ళ మధ్యలో ఇంకొక లవ్ ట్రాక్ వ్యక్తి, ఇంకొక నిఖిల్ అనే వ్యక్తి రావడం అనేది ఇక్కడ జరిగింది. అంటే వీళ్ళ మధ్యలో ట్రయాంగిల్ గొడవ ఏదో జరుగుతుంది. ఇక్కడ ఎవరి వైవాహిక జీవితాలు వారికి ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే ముగ్గురికి కూడా వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి. వీటి మధ్య ఏదో సాన్నిహిత్యం ఉంది, ఒకరిని మించి ఒకరు. అంటే ఇక్కడ ఆ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఆమె యొక్క అధిక రిలేషన్స్ అంటే ఓవర్ ఫ్రెండ్షిప్స్ వల్లనే ఇదంతా సమస్యగా అయితే నాకు అర్థమవుతుంది. అంటే ఇటు ఒకే సమయంలో ఎస్ఐ గారితోనూ, ఇదే సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ తోటి ఇద్దరితో కూడా సన్నిహితంగా ఉండడం వల్ల జరిగి ఉండవచ్చు అనేది నా అనుమానం జరుగుతూ ఉంది ఇంతవరకు. అయితే ఈ విషయంలో ఏదో రాద్ధాంతం జరుగుతుంది. ఆ ఏదైతే కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఆమె వీళ్ళని బెదిరించడానికి లేదా ఏదో భయపెట్టడానికి లొంగ తీసుకున్న ప్రయత్నంలో ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించిందా అనే అనుమానం అయితే ప్రస్తుతానికి వస్తా ఉంది. అంటే శ్రవణ్ గారు, ఇప్పటి వరకు పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం అంటే బీబీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇంతకు ముందు ఎస్ఐ సాయి కుమార్ గారు అలానే శృతి గారు అక్కడే స్టేషన్ లో వర్క్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలోనే ఇద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధం లేకపోతే అదొక బంధం ఏర్పడి ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు స్టేషన్స్ వాళ్ళు విడిపోయారు, దూరం పెరిగింది. మరోపక్క ఎస్ఐ గారికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. కానీ ఈమె శృతి గారు ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు. వీళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వంగా ఆ అబ్బాయి ఉన్నారు, రైట్, ఆ నిఖిల్ ఉన్నారు అనేది ఆరోపణ. అంటే ఆరోపణ మీన్స్ పోలీసులు భావిస్తున్నారు, అనుమానిస్తున్నారు. మీరేమో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే నిఖిల్ అనేవారు మధ్యవర్తి అయినప్పుడు ఆయన చనిపోవడానికి ఆయనకు ఆస్కారం లేదు, లేదా ఆయనను కూడా చంపి ఉండాలి, లేదా ఆయనే వీళ్ళను అట్ట ప్రేరేపించి ఉండాలి. అదే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఇదే జరిగిందని మనం అనడానికి వీలైనటువంటి స్టేజీలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఎవరి మీదైనా గాయాలు, బలవంతంగా ఊపిరి ఆడకుండా నీళ్ళలో తోసివేయడం ఇట్లాంటిది ఏదైనా జరిగిన రిపోర్ట్స్ వస్తే మనం ఏదైనా కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆ శృతి అనేటువంటి సహజంగా మనం ఇట్లాంటి విషయాల్లో ఈ ఏదైతే బాధితురాలుగా కానీ, ఇట్లాంటి లవ్ ట్రయాంగిల్లో కానీ, ఇట్లాంటి విషయాలలో సున్నితమైన అంశాలని స్త్రీలు, లేడీస్ బెదిరిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానో, లేకపోతే నేను ఆగం చేస్తానో, ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేయడం కానీ, లేదా నేను చచ్చిపోతాను, నాకు నచ్చినట్టుగా ఉండాలి, లేదా నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఏదో ఒకటి ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ అవుతుంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఎస్ఐ గారు ఏమైనా అనరాని మాటలు అనడం కానీ, బెదిరింపులు కానీ చేసి ఉండవచ్చా, ఏం జరిగింది కన్వర్జేషన్ అనేది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ లో రావాల్సింది. దీనికి ముఖ్యంగా కీలకం కాబోతుంది ఫోరెన్సిక్ రిపోర్ట్. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం కానీ, ఇకపోతే సర్కమ్స్టెన్స్ డేటా అంటే వీళ్ళ రిలేషన్స్ గురించి పర్సనల్ ఫ్రెండ్స్ కి ఏం చెప్పుకున్నారు, వాళ్ళు షేర్ ఏం చేస్తున్నారు, అవి కూడా రావాల్సి ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ ఫోన్ చాట్ కూడా రికవరీలో రావాల్సి ఉంటుంది. అప్పుడు కానీ కేసు కన్క్లూజన్కి వస్తుంది. ఎందుకంటే ఎస్ఐ గారు అక్కడ వెళ్ళారు అంటే ఎవరు పిలిచారనేది కూడా ముఖ్యమైన ప్రశ్న వస్తా ఉంది. ఇప్పుడు మరి పిలిస్తూనే వెళ్ళాడా, ఆయనే మా రాజీ కోసం వెళ్ళాడా, ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. కాల్ డేటా తీసుకొని ఇప్పుడు మన సోషల్ ప్లాట్ఫామ్ అయినటువంటి వాట్సాప్ డేటా కూడా రికవరీ చేసి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి,
వాళ్ళ మధ్యలో ఎవరు ఒత్తిడి చేశారు, ఎందుకు జరిగింది? ఎందుకంటే ఎస్ఐ గారు కూడా చాలా క్లవర్ స్టూడెంట్, స్టెప్ బై స్టెప్ ఎదిగిన వ్యక్తి. అందున కూడా తన వైవాహిక జీవితం కూడా లవ్ మ్యారేజ్ అని తెలుస్తా ఉంది. అంటే ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇమీడియట్లీ ఇంకో పెళ్లి కోసమో, ఇంకో దానికోసం తంపర్లాడతాడు అనుకోవడంలో కొంచెం ఆశాస్పదంగానే ఉంది, అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఆయన డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో సాన్నిధ్యం ఉన్నాడని చెప్తున్నారు. వాస్తవానికి ఒక్క సంఘటనే కాదండి. ఈ మధ్య కాలంలో చూస్తే పోలీసుల మీద ఇట్లాంటి కంప్లైంట్స్ తరచూ వస్తూనే ఉన్నాయి. కాకిల్లో ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు లేదా లైంగిక వేధింపుల విషయం. నిన్నగాక మొన్న అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఎవరైతే ఎవరైతే మీటింగ్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడిన వ్యక్తి మీద కూడా లైంగిక ఆరోపణలలో సస్పెండ్ లో ఉన్నాడు వాస్తవానికి. ఆయన మీద కూడా లైంగిక ఆరోపణలే వచ్చాయి. ఇదేంటంటే పోలీసులలో క్రమశిక్షణగా ఉండాలి, బుద్ధులు నేర్పాల్సినటువంటి పోలీసులు వైవాహిక జీవితంలో ఈ అక్రమ సంబంధాలు, ఎక్స్ట్రా రిలేషన్స్ వల్ల జీవితం వైదొడుకుల్లో నెట్టబడుతుందని కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి పోలీసు విభాగమే వీటిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడానికి, చివరికి భర్త మీద కాంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి స్త్రీలతో కూడా సాన్నిధ్యం ఉండడానికి, ఒత్తిడి చేయడానికి, బెదిరింపులు చేయడానికి, అది ఒక ఎస్ఐ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా సరే ఒకవైపు భర్తతో ప్రాబ్లం ఉందని వచ్చినటువంటి మహిళల మీద వేధింపులు లేదా వాళ్ళతోటి ఇల్లీగల్ అఫైర్ నడుపుకోవడానికి ప్రయత్నం చేయడం మేడం ఇప్పుడు ఇటు ఎస్ఐ గారు కావచ్చు, లేకపోతే మహిళా కానిస్టేబుల్ కావచ్చు, ఇద్దరు కూడా కష్టపడి ఒక మెట్టు ఎక్కుకుంటూ ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే అంటూ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే బంధువులు సన్నిహితులు చెబుతున్న మాట. ఇద్దరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అని కూడా చెబుతూ ఉన్నాం. సో ఇలా స్ట్రాంగ్గా ఉండి చాలా కష్టాలను చూసి ఉద్యోగం సంపాదించుకుంటున్న వీళ్ళు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు అంటూ ఎవరి కుటుంబీకులు వాళ్ళు చెబుతూ ఉన్నమాట. మేబీ ఇది హత్య అయి ఉండొచ్చు అని కూడా ఒక రకమైన అనుమానం. మీరేమంటారు? బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళుగా ఉన్నారా, లేకపోతే అదే బాధ్యతాయుతమైన ఉద్యోగం వల్ల వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాధ్యత తప్పినటువంటి ఉద్యోగస్తులండి. ఎందుకంటే బాధ్యత గల వాళ్ళైతే ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఇల్లీగల్ ఫ్రెండ్షిప్ కానీ ఆ సాన్నిధ్యం కానీ ఏర్పరచుకోరు. ఇంకొకటి డ్యూటీ చేయాల్సిన వ్యక్తులు అర్ధరాత్రి డ్యూటీ టైం కాకుండా కలవడం అనేది ఎందుకు, ఏ మెసేజ్ ఉంటుంది దాంట్లో అంటే వీళ్ళు ఆల్రెడీ లిమిట్ దాటారు, ఒక లిమిట్స్ దాటి ఓవర్ క్రాస్ చేశారని అర్థం చేసుకోండి. వీళ్ళ నుంచి బాధ్యతగా హక్కులు కానీ బాధ్యతగా నీతులు నియమాలు వస్తాయని అనుకోవడం అవివేకం అవుతుంది. కాకపోతే వ్యక్తిగత లక్షణాల దృష్ట్యా వాళ్ళు బలహీనుల, బలవంతుల, వాళ్ళు కోపిష్టుల, వాళ్ళ బుల్డోజుగా ఎవరినైనా బెదిరింపులు పాల్పడతారా అనేది చూడాల్సి ఉంది. సహజంగా పోలీసు వృత్తిలోకి వచ్చినప్పుడే వాళ్ళ హృదయాలు గట్టిగా పడతాయి. అంటే జాలి, దయ ఇట్లాంటి వాళ్ళు చూస్తున్నట్టు పోలీసు డిపార్ట్మెంట్ ని కానీ స్వతహాగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు వల్ల కూడా వాళ్ళు కఠినాత్మలు అవుతారు. అంటే సున్నిత అంశంలో సూసైడ్ చేసుకునేంత బలహీనంగా అయితే ఉండరు. వాస్తవానికి నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే చూస్తున్నటువంటి క్రైమ్ విషయాలు కానీ, మర్డర్ల విషయాలు, యాక్సిడెంట్ విషయాలు, కరడుగట్టే నేరస్తులను ట్రీట్ చేసే తత్వాలు చూసిన తర్వాత తానేమో థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బహుశా ఆయన డ్యూటీలో ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన కూడా జరుగుతున్న దాడులు చూసి కూడా హృదయం కరిగిపోదు, కఠినమైపోతా ఉంది. అట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారని కూడా నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఇది ఇప్పుడు దీంట్లో కూడా ఒకటి ఉంది, ఆత్మహత్య కాదు, ఆత్మహత్య ప్రేరణ కూడా. నిన్నటి మళ్ళీ ఈ విషయంలో కూడా చెప్తున్నా, అల్లు అర్జున్ గారి విషయం కూడా హత్య కాదు, హత్యకు ప్రేరేపణటువంటి సంఘటన అనేది ఒక కారణం క్లాస్. ఇక్కడ కూడా ఆత్మహత్య కాదు, ఆత్మహత్యకు ప్రేరేపణ. అంతేనా? అంటే మీరు అన్నట్టు అది ఆత్మహత్య లేకపోతే ఆత్మహత్యకు సంబంధించిన ప్రేరేపణ. ఇంకొక యాంగిల్ చూసినట్లయితే మేబీ బెదిరించడం కోసం శృతి గారు చెరువులోకి దూకారా, లేకపోతే చెప్పిన మాట ఏమి వినట్లేదు కాబట్టి పెళ్లి అనే ఒత్తిడి ఎక్కువ తెస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిపి తోసేశారా అనేది కూడా ఒక ఆరోపణే. ఆ తర్వాత భయపడి ఆమెను వెలికి తీయడానికో లేకపోతే రక్షించడానికో తర్వాత వీళ్ళిద్దరూ దూకారా, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు ఫైనల్ గా? వాస్తవానికి ఆత్మహత్య చేసుకునే వారు ఎవరు కూడా తన వస్తువును కట్ట మీద పెట్టి లోపల దుంకుతారనుకోవడం అనేది కొంచెం ఒక రకమైనటువంటి, అంటే సూసైడ్ సింటమ్స్ లో ఒక ఫ్యాక్టర్. తమకు చెందిన వస్తువులు గుర్తు కోసం దేనికోసం కొందరు ఆ కట్ట మీద పడేసి వెళ్ళిపోవడం అనేది ఒక రకమైనటువంటి కారణం.
అదే మర్డర్ చేస్తున్న వాళ్ళు, నెట్టేస్తున్న వాళ్ళు వాళ్ళ వస్తువులు తీసి పక్కకు పెట్టి నెట్టేయాలని అయితే ఎవరు ప్లాన్ చేయరు సహజంగా. ఇది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ శృతికి సంబంధించిన వస్తువులను, ఆ నిఖిల్‌కి సంబంధించిన వస్తువులు మాత్రమే దొరికాయి. దాంతో పాటు ఎస్ఐ గారి వాహనం వెహికల్ కారు మాత్రమే కనిపించింది గానీ, ఆయన వస్తువులు గానీ ఏమీ లేదక్కడ. ఇక్కడ చూస్తే ఏందంటే వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కూర్చున్నారా? లేదా ఒకరి దాని సంగతి డిస్కషన్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వెళ్ళి ఆమెంతలో ఆమె దుంకుతే వస్తువులు అక్కడ ఎందుకు పెడతారనేది కూడా సమస్య. అంటే అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారా? ఒకరికొకరు నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటా అని, నేను చేసుకుంటే నువ్వు చేసుకుంటా అని, నువ్వు నన్ను బెదిరించకు నువ్వు చస్తే నేను కూడా చచ్చిపోతాను. ఇట్లాంటిది ఏదైనా డిస్కషన్ జరిగి ఉండవచ్చా అనేది కూడా చేస్తా ఉన్నా. ఏది జరిగినా కూడా వీటికి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వచ్చేటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు, రెండోది వ్యక్తిగత సెల్ ఫోన్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో, వాట్సాప్‌లో లాంటి దాంట్లో వీళ్ళు చేసుకున్న వాటి చాటింగ్ కీలకమే కాబోతుంది. బహుశా అది అంత ఈజీగా అంటే 24 అవర్స్‌లో వచ్చేది కాదు. కొంచెం 3 డేస్, 2 డేస్ టైం పడుతుండొచ్చు. సో, అప్పటి వరకు ఎవరికైనా ఎవరు చనిపోయినా కూడా ఆ కుటుంబీకులు ఇలాగే ఆరోపిస్తారు. మా వాళ్ళు మంచివాళ్ళు, ఎదుటి వాళ్ళే చంపేశారంటూ కూడా రకరకాల ఆరోపణలు చేస్తుంటారు. అది వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల బంధాల వల్ల ఓకే. తాత్కాలికమైనటువంటి ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి సందర్భంలో ఈ తరచూ ప్రతి మర్డర్ కేసులో ఇవే వినిపిస్తా ఉంటాయి. సో, ఇన్వెస్టిగేషన్‌లో బయటికి తీసుకొస్తారు. కాకపోతే ఇక్కడ చూద్దాం సార్ ఏం చనిపోయింది జరగబోతుంది. ఇది జరిగింది కూడా పోలీసులే కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఎట్లా జరుగుతుందో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.